గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. రా. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్స్. ఐమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎవరు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? లే లే అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కన ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం. అయ్యో బాబు, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి. ఏం చెప్తాను? రండి బైక్ రండి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. అంకుల్ ఇంకా రాలేదా?
అవ్వ శ్రావణి వచ్చేస్తున్నా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించాలి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్, రండి రండి, ఇలా పెట్టి లేండి. రండి రండి రండి, చేయలేండి చేయలేండి. రండి రండి లోపలికి రండి. రండి సార్, రండి, కాలు తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా. రండి, జరగమ్మా జరగా, కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూశాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. షిట్. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళలో గురిసిలాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. అవును సార్, మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. నేను కడతాను. ఏ, పర్లేదు సార్. నేను ఇస్తాను. ఏ, నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి పాప. నువ్వు ఊరుకోమ్మా. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళలో గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. కాకొక్కే కావాలి. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తా. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. ఏ, పోరా. నాకు ఆ కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటిల్ ఈడ పెట్టు. ఈ బాటిల్ అది చిన్నపిల్లలు తాగకూడదు. ఇది చిన్నపిల్లలు తాగుతా. ఏం రో ఇది? అరే అది చూడండి. అదే పలాతిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే గెలిపాడు సార్. ఇద్దరే. మధ్య మధ్యలో వచ్చి తాగుతా, మొత్తం తాగు. అలాగే వాడు. ఏయ్ మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా. అలాగే సార్, వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కదా తాగు. పోరా. వట్టి తేడా. ఇదే కావాలి. నమస్తే శ్రావణి, నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. ఓకే. బ్యాగ్ ఎక్కండి. దట్స్ మై బెడ్. పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. ఇలా ఇవ్వండి. పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. బాత్రూమ్ కని వెళ్ళి ఇంకా రాలేదు. రేయ్, అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే, మీ అందరికీ శుభవార్తరా. అమ్మ వచ్చేసింది, నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చౌదరి గారు ఏం చెప్పారా? మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేనేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ, ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. పది చెప్తా. దేనికి? 49 రాహుల్. రాహు కాదు, రాహుల్. మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబాయ్, చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. రా, మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఏం అరే సూరిబాబు, అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు సైడ్ అదో ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్. సెట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే. సూరిబాబు, ఐ లవ్ యు రా.
గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా వాడు ఎక్కాలి కదా మన హైదరాబాద్ దాకా ఇలాగే దొరికిస్తాం. రండి, కూర్చో. రిజర్వేషన్ ఉన్నాయా? శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. నమస్తే. సూరిబాబు, రమణ, బుజ్జి. కూర్చోండి రా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరా లెట్టో. ఎట్టో. బాగుంది కదరా? ఎక్స్క్యూజ్ మీ, ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో కదా వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్. ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. మీరు ఇడికొచ్చారు అడ్జస్ట్ అయ్యారా? అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీలు లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉన్నది బో. అరే ఏసీ ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే. వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటేగా కలిసింది. జోహన్ గ్రీషం. జోహన్ గ్రీషం. జోహన్ గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక్క నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా? వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లెటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాన్ మాదేయో సే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్ ఏయ్ రేయా రేయా ఎందుకంటవా ఎందుకంటవా సారీ సార్. సూపర్ రైడ్. చీ 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 చీ. చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహాయం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తోంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళాను బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటే తింటా, లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులేమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. వెళ్ళేదో బట్రా వెళ్ళు. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీడి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. గజాల గారు, కూల్ డౌన్.
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వదిన శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బబ్బే, నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దా? వద్దని చెప్పాను కదా. హ్యావ్ ఇట్ ప్లీజ్. చిచి, అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంప్లీట్ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టమో. ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది. దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. హౌ సీనిక్. అంత చందానంగా ఉంది ఏంటంటే? అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దామా? కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది. అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. సార్ టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. టీ తాగుతావేంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావు? టీ తాగినట్టు అదవా. ఏది ఇలాగే టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి? పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. నవ్వేంట్రా? అమ్మాయి అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకిని. చెప్పు వెంకీ. మాట్లాడండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు.
తప్పైపోయింది గురూజీ. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయిరా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడేక్స్ అని అంటుంది. ఏంటి గురూజీ అది? జోడి యాక్సిడెంట్ రాసి బలరా? అదా గురూజీ, ఇంతకే అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురూజీ. అది కారు కాదురా, వృచ్చిక. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా? గురూజీ, మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తారేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టచ్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురూజీ? ఏరా, నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే. అదెలాగరా? చలమా బుజ్జి గారిది. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగానా? నీది మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకంటే మనం పోయి పడుకుందాం పదండి. పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్. యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. లైన్ లో పెట్టాడు. నువ్వు లెక్కి వెళ్ళరా. ఫోటో ఫోటో ఫోటో. ఇంకోటి ఇంకోటి టెల్ టెల్ టెల్. స్మైల్. ఎక్కడ రా చెప్తాం. ఒక నిమిషం ఉండు. నా పండే. ఇది నాకు ఒక్కడి సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అంత కాదు. ఊరే సూరిబాబు, తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట. నేను లేకపోతే బతకలేను ట్రైబ్ లో మాట్లాడుతుంది. ఇంకెందుకు రాలేసావు? అప్లికేషన్ పాస్ చేయి. అది ఏంట్రా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. వదినంటే తలతో సమానం ఎదవా, కళ్ళు పోతాయి. వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు కానీ పదరా. అదా పద. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించే మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పకుండా రా, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి వెళ్ళండి, చెప్తాను వెళ్ళండి. చూసారా, ఇప్పుడు నుంచి మొగుల్లో ఫీల్ అయిపోతుంది. అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది. ఇదే మంచి టైం, ఇప్పుడే చెప్పేసి. కొంచెం టెన్షన్గా ఉందిరా, ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తా. పెగ్గేతో మాట మారిపోతే. అవునరా, కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు అరే నువ్వు పొలాలకి ఏం ముందు ఆడుతుంటావు రే జనరల్గా. శ్రావణి గారు, అంత హ్యాపీ అండి? ఏంటి? చిచి, టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ ఫీల్ అయిపోతున్నారు. మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ మీద హోకి నా కూతురు కావదా? అది కాదండి. ఏది రా కాదు. ఏంటి సార్ ఏమైంది? చూడండి, వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? రే, నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజాలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? ఏంటండి బాగుండేట? పెళ్లి చేసుకుంటారు. వదలండి. నీ అంత చూస్తాను, నీ అంత చూస్తాను. వెంకీ 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 ఊరుకోరా. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. తెలియదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను. చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను. పెళ్లి చేసుకోదానని రా, తప్ప అన్నారు. అదంతే. నాకేం తక్కువ రా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారు కదా.
అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు ఎవరైనా చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? వెంకీ वाह वाह. पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया. इलाका तो बबलिया इलाका तो बबलिया इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్? ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి నొక్కుతా. మా ఇదర్శం ఇలాకా तो बबलिया इलाका तो बबलिया इलाका तो बबलिया इलाका तो बबलिया. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరైతే పట్టుకోరా. मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला है, जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटो పాడు తమ్మి. अरे रंग का भंग